మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. తెలంగాణ ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. సమ్మక్క సారక్కలు తల్లి కూతుళ్ళు, కోయ గిరిజనుల ఆరాధ్య దేవతలు. సమ్మక్కను మేడరాజు అడవిలో పసిపాపగా కనుగొని పెంచుకున్నట్లు కథనం. ఆమె రాకతో కరువులు, రోగాలు తగ్గాయని ప్రజల నమ్మకం. సమ్మక్క వివాహం పగిడిద్దరాజుతో జరిగింది. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయుల దండయాత్రలో కోయ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. జంపన్న సంపెంగవాగులో దూకి ప్రాణాలు విడిచాడు. సమ్మక్క గాయపడిన తర్వాత చిలుకలగుట్టలో కుంకుమ భరణగా మారి అదృశ్యమైందని విశ్వాసం. ఆ తర్వాత సమ్మక్క ఆదేశంగా భావించి ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహణ ప్రారంభమైంది. నేటికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మను, రెండవ రోజు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజు ఇద్దరు భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు వనప్రవేశంతో ఉత్సవం ముగుస్తుంది. బెల్లాన్ని బంగారంగా సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం. ఈ జాతర కోట్లాది భక్తులను ఆకర్షిస్తూ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారక్కల త్యాగగాథను సజీవంగా నిలుపుతోంది.